హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. పక్క రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ కాంట్రాక్టుల వద్ద 15% కమిషన్ తీసుకుంటున్నారని కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న అక్కడి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ముందు బెదిరిస్తాడు, తర్వాత వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సెటిల్ చేస్తాడు అని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మన్నే అన్నారు. రేవంత్ రెడ్డి గారి నాలుకకు నరం లేదు, వారి ప్రభుత్వం చేసే పనులలో నిజం లేదు. పూటకొక మాట, ఆ మాటకు ఒక బ్యాగు, పైసల బ్యాగు. మాట మారుస్తూనే ఉంటారు, ఇటు బ్యాగులు వస్తూనే ఉంటాయి. పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారు కేసీఆర్ గారి మీద సిబిఐ పెట్టాలి, బీఆర్ఎస్ మీద సిబిఐ పెట్టాలి అని ఇటు బీజేపీ హోంమంత్రి సహాయ శాఖలో ఉన్న బండి సంజయ్ గారు ఇటు అంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు విచారణ చేస్తలేరు వాళ్ళ మీద అని వాళ్ళు అంటారు. మరి ప్రధాని మోదీ గారేమో ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు. ఈటల రాజేందర్ గారు ఏకంగా మంత్రి గారు సతీమణి కమిషన్ తీసుకుంది అని అంటారు. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్లోర్ లీడరు శోధా కన్స్ట్రక్షన్స్ 1137 కోట్లు సొంత బామర్దికి ఇచ్చింది మాట్లాడిండు, దాని మీద విచారణ లేదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మాట్లాడుతున్నారా, లేకుంటే మోదీ గారు తెలంగాణకు వచ్చే మాట్లాడుతున్నారా అంటే కాదు. పక్క రాష్ట్రంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద ఇటు కాంగ్రెస్ విచారణ కోరుతుందా? ఎందుకంటే వెరైటీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త రూల్ చెప్పారు, మనమే విచారణ అడగాలనంట. కేటీఆర్ గారి విషయంలో మొన్న చెప్పారు, ఎందుకు కేటీఆర్ గారు ఇంట్లో విచారణ అడుగుతలేరు అని. చలో అదే రూల్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా పెడదాం. రేవంత్ రెడ్డి గారే విచారణ అడగాలి వారి మీద. ఆరోపణ ఎవరేసిందంటారా? కర్ణాటక ఎమ్మెల్యే. ఇది కన్నడలో రాసింది. ఇది ఏంటిది ఇది అనేసి మేము దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసినాం. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈయనే ఏమని చెప్పిండు అని అంటే చాలా స్పష్టంగా ఈ ఎమ్మెల్యే గారు లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు. ఏమనంటే డీకే శివకుమార్ గారు 15% కమిషన్ తీసుకుంటున్నారంట. డీకే శివకుమార్ గారు తెలంగాణ కాంట్రాక్టర్లకు అక్కడ బెంగళూరులో కాంట్రాక్ట్లు అప్పచెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అని ఇందులో నేరుగా కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారు ఆరోపణ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిర్రు రేవంత్ రెడ్డి గారి మీద విచారణ చేపట్టాలి అని, డీకే శివకుమార్ గారి మీద విచారణ చేపట్టాలని. దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని ఎందుకు అంటున్నాము అని అంటే ఇది రేవంత్ రెడ్డి గారు సోదరులు తిరుపతి రెడ్డి గారు మరియు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ ఇటీవలే కలిసి దిగిన ఫోటో. అంటే డీలు ఎంత కుదిరిందో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఈ కర్ణాటక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడో తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు డీకే శివకుమార్ కమిషన్లు తీసుకొని బెంగళూరు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేది ఇగో ఈ రేవంత్ రెడ్డి చుట్టం ఎవరో కాదు, షాడో ముఖ్యమంత్రి, తెలంగాణ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే కారుకి నంబర్ ప్లేట్ పెట్టుకోడో, సెక్యూరిటీ లేనిది బయట తిరగడో, కలెక్టర్లు కూడా ఆఫీసులకి వెళ్ళి బయటికి ఉరికొచ్చి అన్న రాయే పెద్దాయనే అని బొకేలు ఇచ్చుకొని చిన్న స్కూల్ పిల్లలు స్వాగతం పలకడానికి నిలబడతారో ఆ అనుముల తిరుపతి రెడ్డి మరియు నువ్వు చెప్తున్న కేపీసీ ప్రాజెక్ట్స్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.